హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అర్బన్ టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? వెనకాల చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఐడియల్ లేక్ దగ్గర ఉన్నాను. ఈరోజు మార్నింగ్ 8కి మేము ఐడియల్ లేక్ దగ్గరకు వచ్చాం. ఐడియల్ లేక్ కూకట్పల్లిలో ఉంటుంది. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. మార్నింగ్ చాలామంది వాకింగ్, జాగింగ్ అండ్ పెట్స్ని కూడా వాక్కి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఐడియల్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఐడియల్ లేక్ అంటే ఐడియల్ లేక్ స్ట్రీట్ ఫుడ్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఐడియల్ లేక్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్. ఐడియల్ లేక్ మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. పక్షుల సౌండ్, చల్లగా గాలి చాలా బాగుంటుంది. చూసారా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. మేము ఇక్కడ గీ ఇడ్లీ అండ్ మసాలా దోశ తీసుకున్నాం. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా, అంత బాగుంది. సాంబార్ అయితే అసలు చాలా బాగుంది. మార్నింగ్ టిఫిన్ తినేసాం కదా, ఇప్పుడు ఈవినింగ్ స్పెషల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనకి స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఇక్కడ. ఫస్ట్ ఆబ్వియస్లీ మనకి మీల్ స్టార్ట్ చేసే ముందు కావాల్సింది ఏంటి? సూప్. సో సూప్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న సూప్ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అమ్మ సూప్స్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే కార్న్ఫ్లేక్స్తో సర్వ్ చేస్తారు. చాలా యమ్మీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిష్ ఇదైతే. పక్కనే లేక్ అండ్ చేతిలో వేడివేడి సూప్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మాకు కనిపించిన స్టాల్ చరణ్స్ పాస్తా. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి పెనే అరబియాటా పాస్తా. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. అండ్ చూడండి ఎంత బాగా అండ్ చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. మేము తీసుకున్న పాస్తా వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ట్యాంగీ టొమాటో సాస్ అండ్ వైట్ సాస్. చాలా హైజీనిక్గా కుక్ చేస్తారు. చూడండి హ్యాండ్కి గ్లౌస్ కూడా వేసుకున్నారు. అండ్ టేస్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ స్టాల్ వచ్చేసి మనకి జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. పేరు వచ్చేసి చరణ్స్ పాస్తా. మీరు దగ్గరలో ఉంటే డెఫినెట్గా ఇది ఆర్డర్ చేసుకోండి. మనం కెఫేస్కి వెళ్ళి చాలా ఎక్కువ రేట్తో కొనుక్కుంటాము పాస్తా అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా తక్కువ రేట్లో అండ్ అదే టేస్ట్తో మనకి అవైలబుల్ ఉంది. సో డెఫినెట్గా దీన్ని మిస్ అవ్వకండి. యమ్మీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. అండ్ పైన వచ్చేసి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చీజ్. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం. నేను చాలా ఎక్సైటెడ్ ఉండే తినడానికి. నా ఎక్స్ప్రెషన్ చూసే మీకు అర్థమైపోవాలి అది ఎంత బాగుందో. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వంశీదోస.com. ఇక్కడ 111 టైప్స్ ఆఫ్ దోసాస్ దొరుకుతాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. మేము ఆర్డర్ చేసింది పిజ్జా దోశ. పిజ్జా అండ్ దోశ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రెండు కాంబినేషన్ తింటానని ఎప్పుడు అనుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా చేశారు ఆయన. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ ఆబ్వియస్లీ పిజ్జా అంటే చీజ్ ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాడు ఇప్పుడు. అండ్ ఆబ్వియస్లీ ఆయన చేసేటప్పుడే నాకు తినాలనిపించేసింది. చాలా వెరైటీస్ ఆఫ్ దోశ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మేము పిజ్జా దోశ తీసుకున్నాము. అండ్ మీరు కూడా నాలాగా పిజ్జా అండ్ దోశ లవర్ అయితే కంపల్సరీ ఇది ట్రై చేయాల్సిందే. అండ్ చాలా హైజీనిక్గా అండ్ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు పైన వచ్చేసి ఆయన చీజ్ వేస్తున్నారు. ఆ చీజ్ వేస్తుంటేనే నాకు ఫుల్ తినాలనిపించేసింది. ఐడియల్ గురించి తెలిసిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ దోశ తినకుండా అయితే వెళ్ళరు. అండ్ మా వ్లాగ్ చూసి తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ దోశ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐడియల్ అనేది హైటెక్ సిటీ రోడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఐటీ పీపుల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈవినింగ్ ఇక్కడ చిల్ అవడానికి వస్తారు. వాళ్ళే కాకుండా ఫ్యామిలీస్ కూడా వస్తారు. అండ్ ఇక్కడ వీకెండ్స్ వచ్చేసి చాలా రష్ ఉంటుంది. మనకి రోడ్ మీద వరకు వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి.
సో నాకు పిజ్జాలో ఉన్న ఇటాలియన్ ఫ్లేవర్ అండ్ దోశలో ఉన్న మన రిచ్ తెలుగు ఫ్లేవర్ రెండు కనిపించాయి. ఐడియల్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ కబాబ్స్ అండ్ టిక్కాస్ చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి షాన్వీర్ బార్బిక్యూ దగ్గర ఉన్నాము. అండ్ ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది చికెన్ బోన్లెస్ టిక్కా. చూడండి ఆ గ్రీన్ చట్నీ, ఆ టిక్కా, ఆ నిమ్మకాయ, ఉల్లిపాయలు చూస్తుంటే నోరు ఊడిపోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఫాస్ట్ ఫుడ్ తిందామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది షేజ్వాన్ నూడిల్స్. మేము ఇవి తినేసరికి మాకు చాలా ఫుల్ అయిపోయింది. సో ఇవే కాకుండా మనకి వేరే వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి వచ్చేసి షవర్మా, చికెన్ పకోడీ, బిర్యానీ, మోమోస్, ఫిష్ ఫ్రై, టిఫిన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చిల్ అవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా ఐడియల్ని విజిట్ చేయండి. ఇక్కడ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మా బ్లాగ్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఎంత బాగుంటుందో. అండ్ ఇప్పుడు మా డే వచ్చేసి మేము తప్పకుండా డిజర్ట్తో ఎండ్ చేయాలనుకున్నాము. సో ఫలూదాతో ఎండ్ చేసాము. మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్బన్ టేల్స్.